900 plus companies, 7.89 lakh per annum average CTC, 100% placements. KL deemed to be university. విక్రమ్ గారు, వెరీ హ్యాపీ టు సీ యూ బ్యాక్. కొంచెం టైం గ్యాప్ వచ్చినట్టుంది. అంటే గ్యాప్ రాలేదు, తీసుకున్నారు. తీసుకోలేదు, వచ్చింది. అల్లు అర్జున్ గారి డైలాగ్ కాదు, ఆపోజిట్ రివర్సా? ఓకే, తీసుకున్నారు కావాలని. ఎందుకు? I felt even I had to mature a little more, Andy. So I think I felt even I was looking quite young when it came to the previous films. So I took some time off, little bit. ప్రాపర్ హీరో. Properly, I don't know. అది మీరే చెప్పారు. I don't know. లేదు, ఇందులో అయితే మాకు కనిపిస్తుంది, Feels good. కొత్తగా కనిపిస్తున్నారు. I'm glad. I'm looking forward to what everyone has to say. అంటే మేము విక్రమ్ ని చిన్నప్పటి నుంచి చూస్తున్న ఒక చైల్డ్ యాక్టర్ దగ్గర నుంచి మాకు కనిపిస్తూ ఉన్నారు కాబట్టి ఐ థింక్ మేబీ అది కొంచెం బ్రేక్ చేయడానికి ఈ గ్యాప్ హెల్ప్ అయిందని కూడా చెప్పొచ్చు. డెఫినెట్లీ ఇప్పుడు మళ్ళీ ఒక బ్రాండ్ న్యూ విక్రమ్ ని చూస్తూ ఉన్నాము. సో అనకాపల్లి సినిమా మాకైతే చాలా రూరల్, రా అండ్ రియల్ గా అనిపిస్తూ ఉంది. విక్రమ్ గారు, మీరే ఫస్ట్ ఆన్ బోర్డ్ వచ్చారా దీంట్లోకి? అసలు త్రినాథరావు గారి స్టోరీలో, ప్రొడక్షన్ లో ఇది ఎలా అసలు మీ దగ్గరకు వచ్చింది? Not sure, ma'am, if it was me first or Tarak garu first. అవునా? మీరే అవునా? Then yeah. మీకు మీ దగ్గర వచ్చినప్పుడు ఆయన పేరు చెప్పారు. నా దగ్గరకు వచ్చినప్పుడు తారక్ గారి పేరు చెప్పారు మరి. బట్ ఎలా వచ్చిందంటే ఇప్పుడు 2.5 years I forgot అండి. ఐ థింక్ ఫస్ట్ త్రినాథ్ గారు వెంట్ టు మీ డాడ్ దగ్గరికి వచ్చి ఇలా ఉందండి ఒక స్టోరీ నేనే చేద్దాం అనుకుంటున్నాం అనుకున్నప్పుడు ఇంట్లీ నరేట్ స్టోరీ ఒక పాయింట్ చెప్పారు. దట్ పాయింట్ రియలీ ఐ థింక్ ఇంట్రిగ్డ్ హిమ్ ఆల్సో. He said, yeah, oh, he's all yours, take him అన్నట్టు చెప్పారు డాడ్. And then I went and I had a narration at our office itself. త్రినాథ్ గారు నరేట్ చేయలేదు, he had his writers come over and narrate it. And yeah, it was an emotional ride అని చెప్పాలి. Even I was teary-eyed towards the end. ఓకే, అయితే ఒక గ్యాప్ తర్వాత ఒక సినిమా చేయాలి అనే ఒక డెసిషన్ తీసుకునే పాయింట్ కి వచ్చినప్పుడు ఏం కన్సిడర్ చేశారు మీరు? అంటే ఈ గ్యాప్ లో మీరు ఏదో ఆలోచించుకుని ఉండుంటారు కదా, చేస్తే మళ్ళీ ఇలాంటి దాంతో వెళ్దాము అని. దానికి ఏమైనా ఇది మీట్ అయ్యిందా, లేకపోతే ఎలా దిస్ ఇస్ ద వన్ అని ఎలా డిసైడ్ అయ్యారు? నేను ఎలా డిసైడ్ చేశానంటే, లైక్ యూర్ రైట్, ఐ డిడ్ టేక్ టైమ్ టు థింక్. అందరూ ఓకే మంచి చెడు అని కాకుండా అందరూ వాళ్ళలో కూడా సెల్ఫిష్నెస్ అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. నాట్ ఎవ్రీ వన్స్ బ్లాక్ అండ్ వైట్. సో అలా నాకు ఈ క్యారెక్టర్ అందుకు నచ్చిందండి ఫస్ట్, బికాజ్ ఇట్స్ ట్రూ, ఇట్స్ క్లోజ్ టు రియాలిటీ. అందుకు అది నాకు బాగా నచ్చింది. అండ్ స్కోప్ టు పర్ఫార్మ్ ఎక్కువ ఉంది కంపేర్డ్ టు ఎనీ అదర్ జనరిక్ రోల్. సో దోస్ వర్ 2 major reasons. ఓకే, నైస్ నైస్.